అందరికీ నమస్కారం. నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం. కల్కితో కబుర్లు, సరదాగా కాసేపు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ అండి, నమస్తే. తిరుపతిలో నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేయబడిన యోగాసనాలు ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఇది ఎక్కడుందో తెలుసా? తిరుపతిలోని ఎస్పీడబ్ల్యూ కాలేజ్, పద్మావతి ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయంకి వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్ ఉందండి. చూడండి ఎంత బాగా యోగా గురించి, దానిలోని ఆసనాల గురించి క్షుణ్ణంగా ఒక్కొక్క ఆసనం గురించి ఎలా చూపించారో చూడండి. ప్రతి ఒక్కటి 12 ఆసనాల గురించి, ఒక్కొక్క ఆసనం గురించి, వాటి పేర్లు ఎలా చేయాలి అనేది క్షుణ్ణంగా మనకి తెలియజేయడం కోసం ఈ బొమ్మలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క ఆసనం గురించి చూద్దామా? చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి మొదటి తెచ్చుకుంటే ప్రణామాసనం, అలాగే రెండవది హస్త ఉత్థానాసనం, మూడవది పాదహస్తాసనం, అలాగే నాలుగవది అశ్వ సంచలనాసనం, ఐదవది దండాసనం, ఆరవది అష్టాంగ నమస్కారం, అలాగే ఏడవది భుజంగాసనం, తర్వాతది పర్వతాసనం, తొమ్మిదవది అశ్వ సంచలనాసనం, అలాగే 10వది పాదహస్తాసనం, 11 హస్త ఉద్దానాసనం, అలాగే చివరిది నమస్కారాసనం. ఇలాగా యోగాలోని ప్రతి ఆసనాన్ని చాలా మనకి కళ్ళకు కట్టినట్టుగా నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేయడం జరిగిందండి. మనమందరూ కూడా చక్కగా యోగాసనాలు వేసి ఆరోగ్యంగా ఉందామా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.